మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 169 కిలోమీటర్ల మేర పరుగులు పెడుతుంది. ఫీచర్ల పరంగా EC06లో కలర్ LCD డిస్ప్లే, 3 రైడింగ్ మోడ్లు, రివర్స్ అసిస్ట్ ఉన్నాయి. యమహా EC06 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఒక సంచలనం. జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు యమహా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ EC06ను భారతదేశంలో విడుదల చేసింది. ముంబైలో మొదట దీనిని ప్రదర్శించిన తర్వాత కంపెనీ ఇప్పుడు దాని ధరలను ప్రకటించింది. మొదట బెంగళూరుకు చెందిన స్టార్టప్ రెవరిండి నుండి వచ్చిన స్కూటర్ ఆధారంగా ఈ మోడల్ ధర 1.68 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ సహకారంతో అభివృద్ధి చేశారు. గత సంవత్సరం యమహా నది భాగస్వామ్యం గురించి వార్తలు వెలువడ్డాయి. ఇది EC06 లాంచ్కు దారితీసింది. ఈ స్కూటర్ ఇండి నది కంటే దాదాపు 22,000 రూపాయలు ఖరీదైంది. కానీ రెండు గణనీయమైన సాంకేతిక పోలికలు ఉంటాయి. ఆసక్తికరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ సహకారంతో అభివృద్ధి చేశారు. డిజైన్ పరంగా EC06 మరింత షార్ప్గా, మరింత స్టైలిష్గా కనిపిస్తుంది. రెవరిండి లుక్ యూటిలిటీ ఓరియంటెడ్గా ఉన్నప్పటికీ EC06 డిజైన్ సొగసైనది, మరింత ఆధునికమైంది. దీని హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్ కూడా మరింత సాంప్రదాయకంగా కనిపిస్తాయి. దీర్ఘచతురస్రాకార హెడ్ ల్యాంప్, ఫ్లాట్ ఫుట్బోర్డ్, సింగిల్ పీస్ సీట్ను కలిగున్న ఈ స్కూటర్ హోండా యాక్టివా E, TVS iQube, బజాజ్ చేతక్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది. కంపెనీ EC06లో 4 kWh బ్యాటరీ ప్యాక్ను అందించింది. ఈ బ్యాటరీ 6 kW ఎలక్ట్రిక్ మోటార్తో జతచేసింది. ఈ సెటప్ రెవరిండి మాదిరిగానే ఉంటుంది. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 79 కిలోమీటర్లని నివేదించారు. ఇది రెవరిండి కంటే గంటకు దాదాపు 11 కిలోమీటర్లు తక్కువ. సింగిల్ ఛార్జ్లో 169 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది ఇండి మోడల్ కంటే 6 కిలోమీటర్లు ఎక్కువ. EC06 బ్యాటరీ 0 నుండి 80% వరకు ఛార్జ్ కావడానికి దాదాపు 8 గంటలు పడుతుందని యమహా పేర్కొంది. ఈ ఛార్జింగ్ సమయం రెవరిండి స్లో 480W ఛార్జర్ లాగానే ఉంటుంది. అయితే రెవరిండి వేగవంతమైన 750W ఛార్జర్ ఎంపికతో వస్తుంది. ఇది EC06 అందించదు. దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 10 గంటలు పడుతుంది.